హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిష్ తేజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మొన్న చిల్డ్రన్స్ డే జరిగింది కదా, మీ పిల్లలందరికీ స్కూల్స్లో డిఫరెంట్ కాంపిటీషన్స్ జరుగుంటాయి. పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి మోటివేషనల్ స్పీచెస్ ఇప్పించుంటారు, అవునా? నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి మంచి పేరు తెచ్చుకోవాలి, మీ స్కూల్కి మంచి గ్రేడ్స్ తీసుకురావాలి, ఇవే చెప్పుకుంటారు, అవునా? ఇలా కాకుండా ఎవరైనా సరే మీరు మంచిగా లైఫ్లో ఎలా ఉండాలి, ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి, మార్క్స్ ఒక్కటే కాదు క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్, ఇలా చెప్పిన మోటివేషన్ స్పీకర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ స్కూల్ నేము, మోటివేషనల్ స్పీకర్ నేము నాకు కింద కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్లీ రీసెంట్గా నేను ఒక 10th క్లాస్ అమ్మాయితో మాట్లాడాను అనమాట. అమ్మాయి ఇంతకు ముందంతా చాలా చెంగుని ఎగురుకుంటూ చాలా ఆడుకుంటూ అంటే ఒక చలాకీగా ఉండేదన్నమాట. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడితే ఏందో ఎంత డీలా పడిపోయి ఎక్కడో ఏదో మాట్లాడుతున్నా అన్నట్లు ఆ హుషారే లేదు, ఏదో మాట్లాడుతుంది అంతే. ఏంటి అంటే అమ్మాయి చెప్తుంది, అంతా ప్రెషర్ అయిపోయింది, మా పేరెంట్స్ అస్సలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, స్కూల్లో టీచర్స్ అలాగే ఉన్నారు అని చెప్తుంది. 10th క్లాస్ అమ్మాయి ఇవన్నీ చెప్తుంది అనమాట. ఏంటి అంటే మార్క్స్ తక్కువ వస్తే పక్కన వాళ్ళకి ఇన్ని వచ్చాయి, మీకు ఇంకా ఇంతే వస్తున్నాయి అని ఎక్కువ ప్రెషర్ అయిపోయింది, నేను చదువుతూనే ఉన్నాను, బాగానే వస్తున్నాయి మా, కాకపోతే 90 వస్తున్నాయి, 95 రావట్లేదు అనేసి మాట్లాడుతున్నారు, నాకు బాగా లో అయిపోతుంది అన్నట్లు చెప్తుంది అనమాట. ఈవెన్ స్కూల్లో టీచర్స్ అలాగే చెప్తున్నారు, బయట పేరెంట్స్ అలాగే చెప్తున్నారు. ఒక కాంపిటీషన్ పెడితే అందులో విన్ అవ్వాలి అనేది చూస్తున్నారు. ఫస్ట్ అసలు పార్టిసిపేట్ చేయాలి, అసలు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏంటి, ఇవన్నీ అసలు ఎవ్వరూ కనుక్కోవట్లేదు, అవును. అమ్మాయి అంటుందన్నమాట, చెప్తుంది, నాకు ఖచ్చితంగా ఇప్పుడు 10th క్లాస్ చదువుతుందా పాపం, ఇప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక 530 మార్క్స్ నేను తెచ్చుకోవాలి అని చెప్తుంది. వస్తాయి అమ్మ, ఎందుకు అంత డల్ అయిపోతున్నావు, చదువు, ప్రిపేర్ అవ్వు, వస్తాయి, మార్క్స్ ఒక్కటే కాదు కదా అంటే, లేదు మార్క్సే ఇంపార్టెంట్ ఇప్పుడు, ఇంకేమీ కాదు, మా పేరెంట్స్ అయితే మార్క్స్ అనే చంపేస్తున్నారు, ఈవెన్ స్కూల్లో టీచర్స్ కూడా అంతే, కొంచెం కూడా టైం ఉండట్లేదు, రేపు ఏమైనా నాకేమైనా జరిగింది అనుకోండి, నా స్కూల్ పేరు రాసి వాళ్ళే కారణం అని చెప్తాను అని చెప్తుంది. 10th క్లాస్ అమ్మాయి ఇన్ని మాటలు మాట్లాడుతుంది. అంటే మార్క్స్ తగ్గిపోతే ఏదో చేసేసుకోవాలి అనే థాట్ ఇప్పటి నుంచే ఉంది అమ్మాయికి, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయలేదు. అసలు ఏం నేర్పిస్తున్నారు నాకు అనిపిస్తుంది. ఓన్లీ మార్క్స్ ఒక్కటే కాదు కదా, ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్, జీవితంలో ఎలా అయినా సరే బ్రతకగలగడం ఇంపార్టెంట్ కదా. ఇది ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు? అసలు కంపారిజన్ అనేది ఉండద్దు అనిపిస్తుంది. అసలు నీ కిడ్ నీ ఇష్టం, తను ఎలా ఉండాలి అనేది చూడాలి, కానీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? మీ పిల్లలు చదివే స్కూల్స్లో వాళ్ళ టీచర్స్ని ఇలాగ చెప్పేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? అంటే మార్క్స్ ఒక్కటే కాదమ్మా, క్యారెక్టర్ ఇంపార్టెంట్, నువ్వు ఎలా అయినా బ్రతకగలగడం ఇంపార్టెంట్, మంచిగా ఉండడం ఇంపార్టెంట్, పాజిటివ్ థింకింగ్ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి, నాకైతే ఎవరు తెలియదు. చెప్పండి, ఇలా కాకుండా మీ పిల్లల్ని మంచిగా పాజిటివ్ థింకింగ్ ఉండాలి, చదువుతో పాటు అన్నీ అని నేర్పించేవాళ్ళు ఏ స్కూల్లో ఉన్నారు? మీ పిల్లలు ఏమైనా అలాంటి స్కూల్లో చదువుతున్నారా? చదువుతుంటే ఆ స్కూల్ నేమ్ ఏంటో కామెంట్ చేసేయండి. దయచేసి పిల్లలకి ఎక్కువ ప్రెషర్ అయితే ఇవ్వద్దు, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళని బ్రతకనివ్వండి. లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించండి. ఇది నా ఒపీనియన్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిష్ తేజ్ బ్లాగ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.